ఎందుకంటే ఇలాంటి ఆరోపణ దురాత్మలు చేస్తాయి, మన మనసును రేపుతాయి. మనం బలమైన కార్యాలు సాధించడం కోసం ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు ఇలాంటివన్నీ తీసుకొచ్చి నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నీ వ్యవహారం ఏంటి అనే ప్రశ్న సైతాను సంబంధులు మనల్ని వేస్తుంటారు. మన మనస్సుని ప్రేరేపించటం వాడికి తెలుసు, వాడికి వెనతో పెట్టిన విద్య అది. మనసును ప్రేరేపించటం, వ్యతిరేకమైన సిగ్నల్స్ మన మైండ్లోకి పంపించడం సైతానికి చాలా తెలుసు. ఇస్కరియోతు యోధా అనే వాళ్ళలో యేసు ప్రభుని అమ్ముకోవాలనే ఆలోచన పుట్టించింది వాడేనని చెప్పింది బైబిల్లో. ఈ మనసులోకి రాంగ్ సిగ్నల్స్ పంపించడంలో మంచి నిపుణుడు వాడు. దానికి వాడు నీ క్యారెక్టర్నే ఎత్తి చెబుతాడు. నీ ప్రార్థన బలహీనమైపోయింది. నువ్వే ప్రార్థన చేస్తా ఏమంటావు తెలుసా? అయినా నా ప్రార్థన నువ్వు ఎందుకు వింటావు ప్రభా? నేను అందరిలాగా మంచిదాన్ని కాదుగా. శాలేమన్నంత నీతి నా దగ్గర ఎక్కడుంది తండ్రి? ఫలానా అక్క అంత నీతి నా దగ్గర ఎక్కడుంది ప్రభా? వాళ్ళు ఒక్క తప్పు కూడా చేయరు, నేను ఎన్ని తప్పులు చేశాను. నా నోరు కుదరదు, నా చూపులు బాగుండవు, నా నడతలు బాగుండవు, నా చేతలు సరిగా ఉండవని నీ మనసులో నీకే ఆలోచన కలిగి కొన్నిసార్లు బయటికి కూడా అన్నారు. కొంతమంది అంటారు, శాలేమన్నను కాకపోతే నీకు ఈ వ్యక్తి పరిపూర్ణుడు అనుకున్న మరొక అన్నని. నేనైతే పాటలే పాడుకున్నా. అబ్రహాము లాంటి విశ్వాసం లేదు, దానియేలంత బహుప్రియుని కాదు, దావీదులాని చిత్తానుసారమైన మనసు నాకు లేదు, అష్టవంకర్ల బతుకున్నది అని ఏకంగా ఒక్క మాట చెప్పనియండి. ఓటమి అంటే ఏంటో తెలుసా? నిజమైన ఓటమి అంటే ఆత్మీయ జీవితంలో తొట్టుపడటం ఓటమి కాదు. ఆత్మీయ జీవితంలో దెబ్బ తినటం, కింద పడటం ఓటమి కాదు. పడిపోయి తిరిగి లేవకుండా మానసికంగా కృంగిపోతాడు చూడు, అది ఓటమి. అడుగు జారి కింద పడి తమను తాము నిందించుకుంటూ తిరిగి లేవకుండా అక్కడే కూలబడి ఉంటారు చూడు, అది నిజంగా ఓటమే. కానీ గొప్పతనం ఏంటో తెలుసా? దెబ్బ తిని కూడా కొంతమంది తేరుకొని నిలబడతారు చూడు, అది విజయం. కోడి పందాల్లో 2 రకాలు ఉంటాయి. కొన్ని కోళ్ళకి కత్తి తగిలితే ఇక కూర్చొని లేగవు. ఇక కత్తి తగలనంత వరకు ఎగిరెగిరి కొడుతుంటుంది ఎదురుకోడిని. దాని కత్తి ఏదన్నా ఒకటి తగిలిందా దీనికి అంటది, కూర్చుంటుంది ఆడే, ఏ లేవదు అది. కానీ కొన్ని కోళ్ళు అట్లా కాదు, దెబ్బ తగిలే కొద్దీ రేగుతూ ఉంటుంది అది. ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, దెబ్బని పొందటంగా దెబ్బ తగిలింది ఓకే. కొంతమందికి వ్యాపారంలో దెబ్బ తగిలిద్ది, కొంతమందికి వాళ్ళ చదువులో దెబ్బ తగిలిద్ది, ఎగ్జామ్లో దెబ్బ తగిలిద్ది, కొంతమందికి ఉద్యోగాలు ఏదో ఊహించారు ఆశించారు దెబ్బ తగిలింది అందలా, కొంతమందికి ఏదో ప్రయత్నాలు చేశారు, పొలం వేశారు, దెబ్బ తగిలింది. నా పాయింట్ ఏంటంటే, దెబ్బ తగిలింది, తగిలిన నీవు అక్కడే కూర్చుంటావా, తేరుకొని లెగుస్తావా? ఆత్మీయ జీవిత యాత్రలో నువ్వు పోరాడుతున్నావు. రకరకాల లోకాశలు, ఆకర్షణలు నీ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కొన్ని ఇట్లాగుతున్నాయి, కొన్ని ఇట్లాగుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. నా పాయింట్ ఏంటంటే, తగిలిన దెబ్బని పొంది కూర్చోటమా, తిప్పుకొని రేగటమా? అది దేవుడు చెప్తున్న మాట. అది వీరుడి లక్షణం. అది వీరుడి లక్షణం. దెబ్బ తగలగానే వీరుడు కాస్త భీరుడైపోకూడదు. నిజంగా వీరుడు ఏం చేస్తాడో తెలుసా? దెబ్బ తగిలితే ఏ కారణాన్ని బట్టి దెబ్బ తగిలిందో ఎరిగి మరోసారి ఆ దెబ్బ తనకు తగలకుండానట్లు తప్పించుకొని తిరిగి తేరుకొని లేచి మళ్ళా యుద్ధం ప్రకటిస్తాడు. అది వీరత్వం. హల్లెలూయా. అంతేగాని కొంతమంది కాదు, చాలామంది ఓటమిని అంగీకరిస్తారు.
అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరత్వంలో రెండు విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దెబ్బ తగిలినంత మాత్రాన వీరుడు వెధవగాడు. దెబ్బ తగిలినంత మాత్రాన వీరుడు వెధవగాడు. వెధవ ఎప్పుడవుతాడో తెలుసా? తగిలిన దెబ్బను చూసుకొని మూలన కూర్చుంటాడు చూడు, ముసలమ్మలాగా. అప్పుడు నెంబర్ 1 ఎదవ. హలో, కొంచెం నొప్పిగా ఉందా బెదర్స్? నొప్పి పుడితే పుట్టని. దెబ్బ తగిలిందని మూలన కూర్చుంటాడు చూడు, అప్పుడు నెంబర్ 1 ఎదవైనట్టు అన్నమాట. వీరత్వం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రయత్నం చేసావు బ్రదరు, వర్కౌట్ కాలా, వేస్ట్ అని కూర్చుంటే దట్ ఈజ్ నెంబర్ 1 వెధవ తనం. అది నెంబర్ 1 వెధవతనం. ఈ రూట్లో ప్రయత్నం చేసా, సఫలం కాల, ఇంకొక రూట్లో ట్రై చేస్తా. నా ప్రయత్నాన్ని మాత్రం మానుకో. ప్రయత్నాన్ని నిలదొక్కడానికి, జయించడానికి, సాధించడానికి ప్రయత్నాన్ని మానుకోవటం వెధవతనం. ఎన్నిసార్లు తొట్టుపడినా తిరిగి నిలదొక్కడానికి ప్రయత్నం చేయటమే వీరత్వం. ఈ రూట్లో ట్రై చేసే వర్కౌట్ కాదు, ఇంకొక రూట్లో ట్రై చేయి, ఇంకొక రూట్లో ట్రై చేయి, ఇంకొక విధంగా ట్రై చేయి. ఒక బల్బు కనుగొనడానికి ఇంచుమించు ఎన్నిసార్లు పరిశోధన చేశాడని ఉందాయా? థామస్ ఆల్వా ఎడిసన్ 100 సార్లా? బల్బు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరండి? థామస్ ఆల్వా ఎడిసన్. ఎన్నిసార్లు ట్రై చేస్తే విఫలమైంది? ఆయా 1000 సార్ల కంటే 10,000 సార్లా? ఓహ్, మామూలు విషయం కాదు నాయన. నాకు తెలిసి 1000 సార్లు ఏమన్నారు అక్కడ. ఇంచుమించు 1000 ప్రయత్నాలట. 10,000 కంటే ఎక్కువ బ్రదర్ చెబుతున్నాడు, గట్టిగా చెబుతున్నాడు. ప్రయత్నం మానుకున్నాడా? మానుకుంటే బల్బు వచ్చేది కాదు. మానుకోవాలా? ఎందుకు? దేవుని బిడ్డ. దేవుని బిడ్డలకి సైకలాజికల్గా ఒక తత్వం ఉంటుంది. ఏంటో తెలుసా? మొండితనం. మొక్కవోని దీక్ష, మొండితనం, మొక్కవోని దీక్ష, పట్టుదల. అది యేసు రక్తమును బట్టి మనకి ఎంటర్ అయింది అనమాట. నువ్వు ఒప్పుకుంటావు సైతాను ముందు తలకాయ ఉంచుతావా? ఓడిపోయాను సైతానా అని. సైతానా, నేను ఓడిపోయేది ఎదురే.
యుద్ధ రంగంలో ఒకసారి కత్తి అటు తగిలిద్ది, ఒకసారి ఇటు తగిలిద్ది. పల్నాటి యుద్ధం ఎంతమందికి తెలుసండి? పల్నాటి యుద్ధం మనకెందుకు పల్నాటి యుద్ధం అంటారా? నాకు చిన్నప్పుడు ఇవన్నీ కొట్టిన పిండి. పల్నాటి యుద్ధం అల్లరాజు అనేవాడిని చంపుతారు. అల్లరాజు అనేవాడిని నరసింహరాజు అనేవాడు చంపుతాడు. అల్లరాజు అనేవాడిని. అల్లరాజు భార్య అప్పట్లో సతీసాగమనం పొందేటప్పుడు అల్లరాజు తలని ఒళ్ళో పెట్టుకొని ఆమె కూడా మంటల్లో గాలిపోవాలి. సతీసాగమనం అప్పుడుంది. మనోళ్ళ దిక్కుమాలిన ఆచారాలు అదొకటి అన్నమాట. భర్త చేస్తే భార్య కూడా తగలేయాలి. ఆ భర్తని తలని ఒళ్ళో పెట్టుకొని ముక్కు పచ్చలారని మా కాపురాన్ని నిలువున నాశనం చేసి మా ప్రాణాలని హరించినటువంటి నరసింహరాజు అనేవాడి మీద పగ తీర్చుకోవాలి. మరి నేనుంటే నేను చేద్దును, నేను మరి నా భర్తతో పాటు కాలిపోవాల్సి వస్తుంది. అన్నలారా, నా పక్షాన పగ ఎవరు తీరుస్తానని అడిగిద్దాం. రాజుల చరిత్ర ఇది. ఎక్కడో కాదు, మన మాచర్ల రియల్ స్టోరీయే. అప్పుడు బాలచంద్రుడు అనేవాడు శపథం చేస్తాడు. సోదరి, నీ భర్త అయిన అల్లరాజును చంపినోడి తల కొట్టంది, నేను ఇక విశ్రమించను, మన తల కొట్టాల్సిందే, నేను తీస్తాను అంటాడు. ఆ తర్వాత ఆమె కాలిపోయిద్ది. ఆమెకి మాట ఇచ్చాడు. కొంతకాలానికి యుద్ధం సంఘటిల్లిద్ది. బాలచంద్రుడి టీంకి ఆ టీంకి యుద్ధం సంఘటిల్లినప్పుడు ఇద్దరు తలపడి కొట్లాడుతూ ఉన్నప్పుడు నరసింహరాజు అనేవాడు ఖడ్గం విసిరితే బాలచంద్రుడు అనేవాడి పొట్ట దిగిపోయింది. అంత కోడి పందాల్లో కోడి పోట్లాట్లానే ఉంటుంది వాళ్ళ యుద్ధం కూడా. నాగులేటి ఒడ్డున యుద్ధం జరుగుతుంటుంది. నాగులేరు, చంద్రవంక మీకు తెలుసు, మాచర్ల దగ్గర 2 కాలువలు. నాగులేటి ఒడ్డున యుద్ధం జరుగుతూ ఉంటుంది. తెగిపోయింది పొట్ట. పొట్ట దిగిపోతే మరి యుద్ధం ఏం చేస్తాడు? ఒకవేళ అట్ట దిగిపోతే మామూలు వాళ్ళకి అమ్మోయ్ అని అక్కడే అడ్డంపడి గెలగలు దండుకొని పోవటమే. మా నాన్న చెప్పేవాడండి ఇవన్నీ. బాలచంద్రుడు ఏం చేస్తాడో తెలుసా? పొట్ట తెగగానే వెంటనే తన కండవ తీసి, వస్త్రం తీసి ఆ పొట్టకి తెగిన దగ్గర ఆవంతను కట్టి ముడేస్తాడు. ముడేసి కత్తి అందుకొని ఒక పక్క ఇది తెగి రక్తమంతా పోతా ఉంటే ఇంకొక మాట కూడా చెప్తారు, అదంతా రక్తసిక్తం అయితే నాగులేట్లో ఆయన పేగులు కడుక్కున్నాడని. ఆ రక్తాన్ని ఆ నాగులేట్లో కడుక్కొని కండవ కట్టుకొని మళ్ళా యుద్ధానికి మొదలుపెట్టి వాని తల కొడతాడు. శత్రువు తల కొట్టి చచ్చిపోతాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పుస్తకాల్లో దొరుకుతుంది అది. అయితే ఇప్పుడు ఆ స్టోరీలు మనకెందుకులే, మనం ఎవరి మీద కత్తులు తీసుకొని ఎగబడి పొడిసి చంపేది ఏమన్నా ఉందా అయింది. తంతే తన్నులు తింటాం, తిడితే తిట్లు తింటాం, అంతే. ఇప్పుడు మనకు అప్పచెప్పిన పని. దేవునికి స్తోత్రం. కొడితే తిరిగి కొట్టడానికి, తిడితే తిరిగి తిట్టడానికి గొప్ప బలమేం అవసరం లేదు కదండి. అవసరమా? తిట్టిన తిట్టును తట్టుకోవటానికి దమ్ము కావాలి. కొడితే దెబ్బను తిరిగి కొట్టకుండా తట్టుకోవటానికి గుండె కావాలి. దెబ్బను సహించడానికి, నిందను మోయడానికి, మాటను పడడానికి, దోషణ తట్టుకోవడానికి గుండె కావాలి. రియాక్ట్ అవ్వటం ఎంతసేపు? బూతులు తిట్టినవాడిని తిరిగి తిట్టడానికి మనకేం తెలియదు అయింది. పిహెచ్డి చేయాల ఆ దరిద్రాల్లో. పచ్చి కోతలు, ఇక వాడి చెవుల్లో రక్తమే, రకతాలు రావాలి భయంకరంగా, ముక్కులో కూడా రావాలంతే. కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిడతాం. మనమే ఎరగని తిట్లే, అందులో పుట్టి అందులో పెరిగి ఆ టైపులో వచ్చిన వాళ్ళు మొత్తం చెండాలు బతుకుని. ఆయన రక్తంతో గడిగి శుద్ధి చేశాడు కాబట్టి పరిశుద్ధంగా పవిత్రంగా మాట్లాడుతున్నాం. లేకపోతే పేలిపోద్ది ఒక్కొక్కడికి. కానీ దేవుడు ఏం చెప్పాడు? తిడితే తిట్టడం గొప్ప కాదురా, కొడితే కొట్టడం గొప్ప కాదు. కొట్టిన దెబ్బను, తిట్టిన తిట్టును తట్టుకోవడానికి గుండె కావాలి. వాడే నా బిడ్డ అన్నాడు.